to another crazy episode of Hit TV Presents Like, Share, Comment. నేను మీ భ్రమరాంబిక. షో మొదలెడదాం రండిక. ఇప్పటి వరకు చాలా ఎపిసోడ్స్ చేసాం, సెలబ్రిటీస్ తో మాట్లాడాం, వాళ్ళ ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ తెలుసుకున్నాం. సో అలానే ఈ రోజు ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా ఈ ఎపిసోడ్ ని స్టార్ట్ చేసేద్దాం. ఈ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ లో ఎవరు వస్తున్నారో తెలుసా? తను ఎవరో కాదు, సూపర్ క్యూట్ స్టెల్లా. హాయ్ స్టెల్లా, హౌ ఆర్ యు? ఐఎమ్ డూయింగ్ గ్రేట్. హౌ ఆర్ యు? కనిపిస్తుంది క్యూట్ గా. మీరు చాలా బ్యూటిఫుల్ ఉన్నారు. థ్యాంక్ యూ. సో ఫస్ట్లీ నా షోకి ఎవరు వచ్చినా కూడా బిఫోర్ ఫేమ్, ఆఫ్టర్ ఫేమ్ దాని గురించి నేను అడుగుతాను. సో కాకపోతే మీకు కొంచెం స్పెషల్గా బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ దాని గురించి చెప్పాల్సి వస్తుంది. యా షూర్. సో చెప్పండి, మీరు బిఫోర్ మ్యారేజ్ ఎలా ఉండేది మీ లైఫ్? బిఫోర్ మ్యారేజ్ అమ్మ వాళ్ళతో ఉన్నా, ఆఫ్టర్ మ్యారేజ్ మా ఆయనతో ఉన్నా. అతనే కదా. అంత సింపుల్ ఆన్సర్ ఇస్తే మేము పంపించము. మాకు ఎస్ఏ కావాలి. మాది అందరికి తెలిసినట్టు 7.5 years లవ్. అవును. సో బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ అంటే ఐ కెన్ సే ఇన్ వన్ వర్డ్ ఏంటంటే ఐఎమ్ వెరీ లక్కీ. డాడీ లాంటి హస్బెండ్ దొరికిండు. అంతే ప్యాంపరింగ్, అంతే లవ్. కానీ మాకు వీడియోస్ లో అలా కనిపిస్తుంది ఎప్పుడు కూడా. ఫైటింగ్ ఉంటది, లైక్ మోర్ హస్బెండ్ అండ్ వైఫ్ లాగా ఫ్రెండ్స్ లాగా ఉంటాం అనమాట మేము. ఓకే. ఇంట్లో కూడా హస్బెండ్ వైఫ్, హస్బెండ్ వస్తే కూర్చోవాలి టైంకి అన్నం ఉండే, అలాగా లైక్ ఫ్రెండ్స్ లాగా ఉంటాం. ఓకే. సో స్టెల్లా ఫుల్ నేమ్ ఏంటి? షారన్ స్టెల్లా. షారన్ స్టెల్లా. ఓ నైస్. నేను లేదు ఇది. సో మీ ఫాదర్ ఏం చేస్తుంటారు? డాడీ మ్యూజిక్ మాస్టర్. ఓ మమ్మీ? మమ్మీ హోమ్ మేకర్. డాడీకి మ్యూజిక్ గురించి బాగా తెలుసు కాబట్టి మీ నుంచి ఒక పాట ఎక్స్పెక్ట్ చేయడం చాలా తప్పు. ఏడికెళ్ళి ఉన్న వాళ్ళు అందరూ వెళ్ళిపోతారు పాట పాడితే. నాకు నిజంగా రావు. చిన్న లైన్, ఒక్క లైన్. అందరు భయపడుతున్నారు పాట పాడాలంటే. పాట కదా, అందుకే భయపడుతున్నారు. ఏం ప్రాబ్లం లేదు, మిమ్మల్ని వైరల్ చేస్తాం మేము. అందుకే వద్దంటున్నా. అస్సలు వద్దు, అస్సలు వద్దు. ఓకే. యాక్చువల్లీ మీ ఇన్స్టా ఐడి స్టెల్లా రాజ్ 777 అనుకుంటు కదా. సో ఏంటి దాని మీనింగ్ ఏంటి? అంటే స్టెల్లా అంటే మీరు, రాజ్ అంటే మీ హస్బెండ్. 777 అంటే ఏం లేదు, 7 ఈజ్ మై ఫేవరెట్ నంబర్ అనమాట. ఓకే. 7 అనేది నేను ఎక్కువ, నాకు 7 దగ్గరలో ఉండాలన్నమాట. సో 777 ఈజ్ ఆల్సో మై ఫేవరెట్ నంబర్. సో చిన్నప్పటి నుంచి 777 అంటే ఫోన్ నంబర్ లో అయినా, ఫ్యూచర్ లో నా ఓన్ కార్ తీసుకుంటే 777 అంటే నాకు అది ఇష్టం. సో అవుట్ ఆఫ్ లవ్ అన్నమాట. అంతే, ఫేవరెట్ నెంబర్ కాబట్టి పెట్టేసుకున్నారు. నైస్. దానికంటే స్పెషల్. మీ సిబ్లింగ్స్, బ్రదర్స్, సిస్టర్స్ వాటి గురించి? 6 members ని. I'm the last one. I'm the 6th one to my parents. Nice. So వాళ్ళందరూ మ్యారేజెస్ అయిపోయాయి. ఓకే. మీది ప్రాపర్ హైదరాబాద్? హైదరాబాద్. ప్రాపర్ హైదరాబాద్, లింగంపల్లి. ఓకే నైస్. సో మీ స్టడీస్ అన్ని ఎక్కడ కంప్లీట్ అయినాయి? ఏం చదువుకున్నారు? అంటే ఇప్పుడు నేను ఎల్కేజీ నుంచి చదివింది చెప్పాలా, లేకపోతే 10th? మీరు కాస్త ఇంకో 2 hours అవుతుంది అనమాట. సో నా 10th వచ్చేసి నేను సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ క్యాంపస్ స్కూల్ గచ్చిబౌలి, HCU అంటారు కదా, అక్కడ నుంచి నా 10th అయింది. మీరు జాబ్ చేయాలి అనుకోలే? జాబ్ చేసిన, నేను డిగ్రీ చదువుతున్నప్పుడు చేసిన, కాగ్నిజెంట్ లో చేసిన, సదర్లాండ్ లో చేసిన. ఓకే. సో MBA HR నేను బేసిక్ గా. సో US నుంచి వెళ్ళేసి వచ్చాక మళ్ళీ ఇప్పుడు కొంచెం గ్యాప్ తీసుకొని జాబ్ చేద్దామని. మీరు అవును, ఎందుకు అంత త్వరగా వచ్చేసారు యూఎస్కి వెళ్ళి? హెల్త్ ఇష్యూస్ బేసికల్ గా, నాకు సైనస్ ప్రాబ్లం ఉందన్నమాట. అక్కడికి వెళ్ళేసరికి ఆ వెదర్ ఇంకా సెట్ కాక బెంగ వచ్చేసారా? బెంగ కూడా చాలా. దాంతో పాటు అన్ని 4 months ఉన్నా. 4 months ఉన్నా. అప్పటికి న్యూలీ మ్యారీడ్ కదా, చాలా కష్టంగా ఉండే. ఓకే. ఎట్లా రాజు ఎట్లా పరిచయం మీకు? రాజు అంటే నా మ్యూచువల్ ఫ్రెండ్ అనమాట. నా ఫ్రెండ్ వాళ్ళ బాయ్. స్టోరీ చిన్న లైన్ లో, పెద్ద స్టోరీ లాగా చెప్పాలి మీరు. పెద్ద స్టోరీ లాగా చెప్పాలంటే, నా 10th అయిపోయింది. ఇంటర్ వచ్చేసి నా శ్రీ చైతన్య కాలేజ్. డాడీ పికప్ అండ్ డ్రాప్, స్కూల్ కూడా డాడీ పికప్ అండ్ డ్రాప్. సో అప్పటి వరకు నా లైఫ్ లో ఎవరు లేకుండే, డాడీ వాళ్ళు పిక్ చేసుకుంటే ఇంకా. సో డిగ్రీ వచ్చేసి నాది బేగంపేట్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ అనమాట, బేగంపేట్లో ఉంటుంది. సో నేను ట్రైన్ ద్వారా ట్రావెల్ చేసేదాన్ని, లింగంపల్లి టు బేగంపేట్ డైలీ. సో నాకు 2016లో రాజు పరిచయం అయ్యాడు. ఎలా అంటే, నా ఫ్రెండ్, నా అమ్మాయి, నా క్లాస్మేట్ ఉంటాడు కదా, వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఉంటాడు కదా, వాళ్ళ ఫ్రెండ్ రాజు. సో వీళ్ళు కలుసుకొని ఇంకా కాలేజ్ దగ్గరకు వచ్చేసాడు. ఈమె తోక నేను పోయేదాన్ని, ఆయన తోక రాజు వచ్చేటాడు.
ఓకే, So, నేను అంత అయితే మీది లవ్ ఎట్ ఫస్ట్ సైటా? లవ్ ఇట్ ఫస్ట్ అయితే అసలు లవ్ ఇట్ 3 months తర్వాత యాక్సెప్ట్ చేసిన. ఓకే, తను ప్రపోజ్ చేసి 3 months కి. ప్రపోజ్ చేస్తే ఐ టుక్ టైం అనమాట. అసలు ఏంది, ఎందుకు అవసరమా, ఎట్లా తన మీరే ఫిక్స్ అయిపోయాడు? బేసికల్ గా ఆయన కనిపించినప్పుడల్లా నేను మాట్లాడకపోతుండే, పట్టించుకోకపోతుంది. నా దోస్తో పోయినా, నా ఫ్రెండ్తో పోయినా ఉంటా, ఆమె మాట్లాడేసినాక నేను వచ్చేద్దాం అన్నట్టుండే. సో అయినా ఈ పిల్ల ఎందుకు నన్ను రియాక్ట్ అవుతలే, అసలు ఈ పిల్ల నన్ను చూస్తలే, మాట్లాడతలేదు అని అట్లా కోపం వచ్చి చేశాడు. ఈగోతో మిమ్మల్ని ఏమైనా బతిమాలేవాడా? లేదు, ప్రపోజ్ చేసినాడు, నేను యాక్సెప్ట్ చేయలే. చేయకముందుకు అందరికి ఇగో మీ వద్దా అట్లా చెప్పుకున్నాడు అందరికి. ఓకే, సో నేను ఫ్రెండ్ లాగా చాట్ చేసేదాన్ని, నా డీపీస్ తీసి వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవడం, మై గర్ల్ అంటే ఇక పడక ముందుకు ఎంతో ప్రేమిస్తారు, పడ్డాకే ఆ ప్రేమ కొంచెం తగ్గుతుందా. సో అట్లా ప్రపోజ్ చేసినాక ఐ టుక్ టైం, 3 months టైం కావాలి. లైక్ ఇద్దరు జోన్స్ వేరు, ఇద్దరు వరల్డ్ వేరు. నేను అసలు కంప్లీట్ డిఫరెంట్ అనమాట ఇద్దరిది. సో అట్లా ఐ టుక్ టైం అండ్ యాక్సెప్ట్ చేసిన. ఓకే, ఆ జెన్యూనిటీ కనిపిస్తుంది. ఒక మనిషి ఇంకా ఎంత పడతాడు, వద్దు అంటుంటే 3 months లో ఏం నచ్చింది మీరు ఓకే చెప్పేయడానికి? జెన్యూనిటీ ఏమున్నా, నేను అన్ని నిజాలే చెప్తున్నా నీకు. అప్పుడు అట్లా చెప్పిండో అది నమ్మేసిన నేను. నిజం కాదా? నిజాలే. సో బేసికల్ గా వాళ్ళ ఫ్యామిలీకి నేను ఒప్పుకోక ముందుకే పరిచయం చేసినాడు. అంటే ఎవ్వరు అంత ఈజీగా ఫ్యామిలీస్ దగ్గరికి తీసుకెళ్లరు కదా, వదిలేయాలి అనుకొని టైం పాస్ లవ్ అయితే ఫ్యామిలీస్ దగ్గర తీసుకెళ్లరు కదా. సో అక్కడ ఓకే, నా ఫ్యామిలీస్ దగ్గరికి తీసుకెళ్తున్నా డైరెక్ట్. అంటే ఏమని పరిచయం చేశాడు? నేను చేసుకోబోయే పెళ్లి నా తర్వాత ఏం మాట్లాడుకున్నాడేమో కానీ నా ముందు ఫ్రెండ్ లాగానే పరిచయం చేయించిండు. ఫస్ట్ ఫ్రెండ్ లాగా నేను వెళ్ళిపోయినా అక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి. సో అట్లా అనమాట. యూట్యూబ్ ఇదంతా ఎట్లా? యూట్యూబ్ అనేది అయితే ఒక పెద్ద స్టోరీ చెప్పాలంటే. టిక్ టాక్ బ్యాన్ అయిపోయింది కదా మనకి. టిక్ టాక్ బ్యాన్ అయిపోయినాక అరే ఇప్పుడు ఇన్స్టాలో మనకి అప్పటికి ఇంకా రీల్స్ రాలేవు. అవును. సో ఏం చేయాలని ఏదో ర్యాండమ్ గా యూట్యూబ్ క్రియేట్ చేసిన. ర్యాండమ్ గా యూట్యూబ్ క్రియేట్ చేసేసి ఏదో టిక్ టాక్ వీడియోస్ అందులో అప్లోడ్ చేస్తా ఉండేదాన్ని. అది కూడా ఇట్లా వ్లాగ్ లాగానే అప్లోడ్ చేసేదాన్ని. ఇప్పుడైనా మనకి షార్ట్ వీడియోస్ వచ్చాయి, అప్పుడు షార్ట్ వీడియోస్ లేకుండే. వ్లాగ్ లాగా అప్లోడ్ చేసేదాన్ని. అట్లా అయిపోయింది. ఎప్పుడైతే రాజు నన్ను అఫీషియల్ గా ఇంట్రడ్యూస్ చేశాడో టెలివిజన్ లో, పీపుల్ స్టార్టెడ్ సబ్స్క్రైబింగ్ అనమాట. ఓకే రాజు అన్నాడు. ఎప్పుడైతే పీపుల్ స్టార్టెడ్ సబ్స్క్రైబింగ్, దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ యూ అని చెప్పి ఏదో ర్యాండమ్ గా వ్లాగ్ చేసాము. అది మేమే ఎట్లా ఎడిట్ చేసి. ఏంటి ఆ వ్లాగ్? టీ తాగే వ్లాగ్. ఒక టీ చేసిన వీడియో, చాయ్ షాప్ లో, చాయ్ కేఫ్ లో టీ తాగుతూ జస్ట్ ఫన్ చేస్తే ఒక 8 minutes వీడియో అప్లోడ్ చేసేసినాము. అది 1 million వెళ్ళింది. ఎందుకు వెళ్ళిందో కూడా తెలియదు. సో ఓకే, వ్లాగ్స్ చేస్తే బాగుంటది కదా అని చెప్పి అట్లా ర్యాండమ్ గా స్టార్ట్ అయింది. సో పీపుల్ సపోర్టెడ్ మీ. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇప్పుడు ఒకళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, మనకి సబ్స్క్రిప్షన్ పెరుగుతుంది అంటే వాళ్ళు ఏం టైం పాస్ గా చేయాలి. దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ అస్ ఓన్లీ కదా అని చెప్పేసి చేయడం స్టార్ట్ చేసాము. ఓకే, నాకైతే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, యూట్యూబ్ లో స్టెల్లాయే ఎక్కువ ఎర్న్ చేస్తుంది అందరికన్నా అని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. స్టెల్లా 10 లక్షలు తీస్తుంది యూట్యూబ్ నుంచి, 15 లక్షలు చాలా వచ్చినాయి. నో, అసలు అట్లా ఏమీ లేదు. నాకన్నా చాలా పెద్ద ఛానల్స్ ఉన్నాయి. ఐఎమ్ జస్ట్ నథింగ్. నాకన్నా మిలియన్స్ వాళ్ళు ఉన్నారు. ఓకే సరే, మీరు చెప్పండి, మీ ఎర్నింగ్ ఎట్లా ఉంటుంది యూట్యూబ్ వరకు? బేసిక్ ఒక 1 lakh లోపల అట్లా వస్తుంది ఎవ్రీ మంత్. అంటే లైక్ మీకు తెలియదు ఏముంది, బేస్డ్ ఆన్ ద వ్యూస్ కదా. ఓకే, ఇది ఎందుకు నమ్మేలా అనిపించట్లేదు. కాకపోతే నాకు 10 లక్షలకి 1,00,000కి వచ్చారు మీరు, ఎందుకు అసలు ఇప్పుడు నేను అంటా మీ యూట్యూబ్ ఛానల్ 20 లక్షలు తీస్తున్నారు, కానీ మీరనే పర్సన్ మీకే తెలుసు కదా మీరు ఎంత సంపాదిస్తున్నారు. యాక్చువల్ నాకు యూట్యూబ్ లేదు. ఎన్నో వస్తాయి కదా బయట, కానీ లేదు, చాలా వచ్చినాయి. బట్ అదంతా రాంగ్. నేను అంత సంపాదిస్తే సొంత బిల్డింగ్, ఒక BMW కారు అవన్నీ కొనుక్కుంటా కదా, అంతే. సో మీ బిఫోర్ ఫైనాన్షియల్ స్టేట్ ఎట్లా ఉండేది బిఫోర్ మ్యారేజ్? బిఫోర్ మ్యారేజ్ అంటే అమ్మ డాడీ మమ్మీ వాళ్ళు ఇచ్చేవాళ్ళు. ఇంకా నేను చెప్పా కదా జాబ్ చేస్తూ చదువుతూ జాబ్ చేసిన అని పాకెట్ మనీ వచ్చేది. ఆ పాకెట్ మనీలో కూడా డబ్బులు సేవ్ చేసి రాజు గిఫ్ట్స్ అని అట్లా వెళ్ళిపోయేదాన్ని. సో నా ఇండిపెండెంట్ గా. మీ లవ్ స్టోరీ 7 years అన్నారు. 7.5. అంటే ఈ లవ్ స్టోరీ ఎట్లా సాగింది? గొడవలు అవుతాయి, ఆల్మోస్ట్ అవే గొడవలు అవుతాయి. ఎట్లా నమ్మారు మీరు?
లైక్ మీ లైఫ్ అంతా కూడా ఇప్పుడు తనకి ఇవ్వాల్సి వస్తుంది కదా, సో ఎట్లా నమ్మారు, ఏమంత కాన్ఫిడెన్స్ తో మ్యారేజ్ వరకు వెళ్ళింది? అంటే అదే చెప్తున్నా కదా, డాడీ లాగానే అంటే ఎక్కడ చాలా జెన్యున్గా ఉండే. రాజు లైఫ్ స్టోరీ కూడా నాకు చాలా నచ్చింది. అంటే నిజాయితీగా, కష్టజీవి, కోపం ఉన్న వాడికే ప్రేమ ఉంటది అంటారు కదా. సో అట్లా అట్లా కనెక్ట్ అయిపోయినా. ఇంకా ఎందుకు అంటే ఇంకా దానికి రీజన్ ఉండదు, అట్లా డెస్టినీ అట్లా రాస్తుంది, అట్లా వెళ్ళిపోతున్నాం అంటే. ఓకే, ఇద్దరు ఒకేసారి ఫిక్స్ అయ్యారా పెళ్లి చేసుకుందాం అని? అంతే 7 years అయిపోయింది, ఇంకా పెళ్లి చేసుకోవాలి. ఇంట్లో మా అందరు పెళ్లిళ్ళు అయిపోయాయి, నేనే లాస్ట్. ఓకే, ఇంకా డాడీ ఒప్పుకున్నారు వెంటనే చెప్పగానే? అంత ఈజీగా ఏ లవ్ మ్యారేజ్ అవుతుంది. సో పెళ్లి టాపిక్ వచ్చింది, పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయారు 7 years. ఇప్పుడు ఎవరు ఇంట్లో మాట్లాడారు? మీరు వెళ్ళి మా మాట్లాడారా? ఇంట్లో మాట్లాడినా, ఆయన మా ఇంట్లో వాళ్ళ ఇంట్లో మాట్లాడుకుంటూ పేరెంట్స్ ఒప్పుకున్నాక రాజు యాక్చువల్లీ ఏమైందంటే డాడీ వాళ్ళు ఇప్పుడే కాదు, నేను ఎప్పుడైతే రాజు కోసం చెప్పినానో పెళ్లి చేసేసుకోవాలి ఇట్లా, ఇంకా పేరెంట్స్ ఎట్లుంటారు, చేసేసారు ఆడపిల్ల పెళ్లి అంటే చేసేయాలంటారు కదా. ఇంకా మా ఇంట్లో అందరూ అయిపోయేసరికి నేను ఒక్కదాన్నే, ఇంట్లో చుట్టాలంటే ఫోకస్ అంతా మీ మీదే ఇప్పుడు. ఎప్పుడు చేసావు అనేసరికి రాజుని పిలిస్తే 2 years బ్యాక్ రాజు అంకుల్ నాకు ఇంకా 2 years ఇవ్వండి, నేను లైఫ్ సెట్ చేసుకొని వస్తాం మీ ముందుకి అన్నాయి. చెప్పి 3 years అయిపోయింది, ఇంకా రావట్లేడు. అంటే ఈ 7 years ముందే చెప్పేశారు మీరు? 7 years లో ఇది జరిగింది. ఒక టైం కి వచ్చి అంకుల్ నాకు ఒక 2 years మీరు చెప్పారు ఇట్లా లవ్ చేస్తున్నా అని చెప్పి? వెంటనే చెప్పలేదు, ఒక 6th year లో చెప్పాను నేను మా ఇంట్లో. ఓకే, ఫస్ట్ రియాక్షన్ ఏంటి? ఇట్లా మా అమ్మాయి లవ్ అని ఏమైనా ఉందా, లేకపోతే అంతకుముందు లవ్ మ్యారేజెస్ జరిగినాయి? చెప్పలేదు, అసలు ఏం మాట్లాడలేదు. ఏంటి అట్లా ఎట్లా, మమ్మీ డాడీతో డైరెక్ట్ ఫేస్ చేయలేదు, మమ్మీతో చెప్పారు. సో ఇప్పుడు నేను మీ మమ్మీ, చెప్పండి నాకు. చెప్పండి. మమ్మీ ఇట్లా ఒక అబ్బాయిలో వేసిన, ఆయననే పెళ్లి చేసి చదువుకోమని పంపిస్తే అదే వచ్చింది. అదే వచ్చిందా? మంచిగా ఇక్కడ ఇంటర్ స్కూలింగ్ అంతా డాడీ దింపితే ఏ లొల్లిలు రాలేవు, ఇప్పుడు నువ్వు డిగ్రీ అటు పోయినందుకు ఇంత వచ్చింది. లేదు మమ్మీ చాలా మంచోడు, ఒకసారి మీరు చూడండి అంటే. అప్పటికి మా లవ్ స్టార్ట్ అయిన 2 years తర్వాత ఈయన పటాస్ చేయడము, ఫేమ్ రావడము, అట్లే అప్పుడప్పుడు నేను ఫోన్ లో మమ్మీకి ఇండైరెక్ట్ గా పెట్టించేదాన్ని. టీవీ ఉండకపోతుండే, డౌట్ వచ్చింది ఏంటి ఇంతలా చూపిస్తుంది అని. తర్వాత మమ్మీ డాడీకి ఏం చెప్పుకుందేమో వద్దు అని చెప్పినారు. ఫస్ట్ వద్దు, నువ్వు మర్చిపోవాలి, వర్కౌట్ అవ్వదు అంటే. మేము కంప్లీట్ వేరే జోన్, వాళ్ళు వేరే జోన్ కదా, మేము కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అనమాట. సో వాళ్ళు హిందూస్. సో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అయితే వద్దు అది ఇది అంటే కొంచెం నేను మొండిదాన్ని, నాకు అసలు తెలీదు. సో చెప్పండి, ఈ క్యాస్ట్ ఇదంతా ఎట్లా ఒప్పించారు? ఇంకా కాస్ట్ డిఫరెంట్, రిలీజియన్ డిఫరెంట్. మేము బేసిక్గా శివలింగాయిట్స్ అనమాట, మేము కన్వర్టెడ్ క్రిస్టియన్స్. ఓకే, యాక్చువల్లీ ఇది ఎవరికి తెలియదు, ఫస్ట్ సో డాడీ వాళ్ళు హిందూస్ అయ్యేసరికి వద్దు, ఆ విషయంలో ఎక్కువ వెనుక బ్యాక్ స్టెప్ వేసేది. వద్దమ్మా మనకు వర్కౌట్ అవ్వదు, ఎప్పటికైనా ప్రాబ్లమ్స్ వస్తాయి, వద్దు వద్దు అంటే. మీరు ఎందుకు వద్దు వద్దు అంటారు? ఇంకా రాజు నాకు ఒక మాట ఇచ్చాడు అనమాట, నాకు నువ్వు కావాలి, నేను మీ దాంట్లోనే మ్యారేజ్ చేసుకుంటా. ఆయన బేసిక్గా ఎయితిస్ట్. రాజు హిందూ కాదు, క్రిస్టియన్ కాదు, నో, ఆయన నేచర్ని నమ్ముతాడు అనమాట. నేచరే గాడ్ అంటాడు రాజు, ఎయితిస్ట్ అనమాట. సో నాకు ఏదైనా ఒక్కటే, నాకు నువ్వు ఎండ్ ఆఫ్ ద డే నువ్వు కావాలి కాబట్టి నీ ఇష్టం. ఇంకా గర్ల్స్కి పెళ్ళి అంటేనే ఎన్నో ఆశలు ఉంటాయి కదా, వాళ్ళకి వచ్చే పెద్ద ఫంక్షన్ అది, పెద్ద కదా. అంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి ప్రాబ్లం ఉంటది కదా. ఇంకా రాజు ఒప్పించుకున్నాడు, బట్ మా అత్తమ్మ వాళ్ళు సపోర్ట్ చేసినారు అన్నిట్లో. అంటే ఇంకా ఎట్లా అంటే ఒక పాయింట్ లో ఓకే కొడుకు ఇష్టమే మా ఇష్టము అన్నట్టు. రేపు పొద్దున ఇప్పుడు సరే నేను వద్దనుకుంటా, మా మమ్మీ వాళ్ళు కూడా వాళ్ళ ఇష్టం కోసం, నేను ఆ టైం బీయింగ్ కి ఇష్టం లేని అతన్ని పెళ్లి చేసుకొని ఆ పెళ్ళి సినారియో అయిపోయినాక అటు మమ్మీ వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటారు, ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుంటారు. మనం అనే పర్సన్స్ అనుభవించాలి కాబట్టి ఇష్టం లేని పెళ్లి చేసుకొని జీవితాంతం కష్టపడడం కంటే ఇంకా వాళ్ళ ఇష్టమైన వాళ్ళ కోసం ఒప్పించుకోవడం బెటర్ అని. సో అత్తయ్య ఎట్లా ఉండేవారు మీతో? మా అత్తయ్య ఇస్ వెరీ గుడ్. అసలు నాకు ఒక అత్తమ్మ ప్రెషర్ ఉండదు, షీ ఇస్ వెరీ కూల్. ఇంకా నేనే చెప్తాను అత్తమ్మ ఇది ఎట్లా కాదు అది ఇట్లా అంటే. నేను చాలా టాకిటివ్, రాజు చాలా సైలెంట్ అనమాట. సో అట్లా మా అత్తమ్మతో చాలా ఫ్రెండ్లీ. ఇట్లా వేద్దాం అత్తమ్మ, అట్లా వేద్దాం అత్తమ్మ. ఓకే ఫైన్, సూపర్. సో మనం నెక్స్ట్ సెగ్మెంట్ లోకి వెళ్ళిపోదాం. మీకు సంబంధించిన కొన్ని ఫొటోస్ నేను చూపిస్తాను, బట్ ఇన్సిడెంట్స్ ఏంటో మీరు మాకు షేర్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఫోటో, కమ్ ఆన్, ఫస్ట్ ఫోటో.
ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఇది? ఇది 2016 అదే ఫస్ట్ మీట్ లో నెక్లెస్ meet లో. రోడ్ కి వచ్చి వెయిట్ చేయని చెప్పాడు. ఓకే, మీ ఫ్రెండ్ కోసం అంటే మేము పర్సనల్ గా కలిసి అచ్చా, అదా ఓకే అంటే కాలేజ్ దగ్గర కాకుండా సపరేట్ గా ఫస్ట్ టైం కలిసాము. ఓకే. నెక్లెస్ రోడ్ దగ్గర. ఇది అమ్మో, ఎంత చాలా బక్క ఉన్నా సన్నగా. తీసుకుంటే ఎంత లాభ అయిపోయినా. ఏం మాట్లాడారు ఆ రోజు? ఏం లే, అప్పటికే నేను యాక్సెప్ట్ చేయలేదా, నేను జస్ట్ ఫ్రెండ్ లాగా కలవడానికి వెళ్ళా. Okay, ఈ ఫోటో ఎవరు తీశారు? ఈ ఫోటో ఈయన ఫ్రెండ్, రాజు వాళ్ళ ఆయన ఫ్రెండ్ ఓకే, తీసాడు. ఏం మాట్లాడలే? జస్ట్ ఏముంటే ఇంకా లవ్ లో లేనప్పుడు నార్మల్ టాక్స్ ఉంటాయి కదా. ఓకే ఏంది కాలేజ్ నుంచి వెళ్ళినా నేను ఆడికి. ఓకే. రాజు అట్లనే ఉన్నాడు, నేనే ఇప్పుడు చేంజ్ అయ్యా. రాజు ఇప్పటికంతే ఎక్సర్సైజ్ చేస్తాడేమో రోజు. అస్సలు కాదు, చాయ్ తాగడం వల్ల అట్లా ఉంటాడు. మీరు కూడా తాగుతారు కదా? నేను చాయ్ అస్సలు తాగరా? నైస్, నేను కూడా తాగను, అసలు ఇష్టం చాయ్ లేదు. అలవాట్లేదు. ఓకే, ఈ పోస్టర్ బాగుంది కదా, దీనికి ఏదైనా సినిమా ట్యాగ్ ఇద్దాం. సినిమా పేరు చెప్పండి. మీరే చెప్పాలి. లేదా మీరు చెప్పండి, నేను చెప్తా ఒకటి, మీరు చెప్పండి. నాకు వచ్చింది ఒకటి. ఆ రోజుల్లో ఓకే, అలా ఆ రోజు నాకైతే వీడో రకం వాడో రకం నాకు అనిపించింది. ఇప్పుడు ఈ రకం అంతే, ఆ రకమే మారింది. గర్ల్స్ లో చాలా ఇట్లా చేంజెస్ అట్లనే ఉంటారు. బాయ్స్ అవునవును, తెలిసిందే కదా. ఆ రోజుల్లో పర్ఫెక్ట్ ఉన్నారు మరి ఇప్పుడు. అప్పుడు బాగున్నాను, ఇప్పుడు బాగున్నానా? యాక్చువల్లీ అప్పుడు ఏదో ఇప్పుడే అన్నం బాగున్నా. అన్నం లేకుండా లేదు లేదు, అది కూడా బాగుంది, ఇది కూడా బాగుంది. గర్ల్స్ అంటేనే అందం కదా, ఎలా ఉన్నా కూడా. సో నైస్ ఫోటో. వావ్, అది అప్పుడైతే ఇది ఇప్పుడు అన్నమాట. బాగుంది. సో వెడ్డింగ్ రోజు కదా? వెడ్డింగ్ రోజు యాక్చువల్లీ ఏమైంది, ఫొటోస్ దిగేంత పెళ్ళి మేమిద్దరమే. అటు మమ్మీ వాళ్ళకి బర్త్డేనే లేదు, దిస్ ఐ హ్యావ్ టు సే, ఇటు అత్తమ్మ వాళ్ళకి బర్త్డేనే. జస్ట్ నాది ఏంటి అంటే మమ్మీ డాడీ అయినా రెడీ అయి రావాలి గెస్ట్ లాగా, అత్తమ్మ మామ అయినా రెడీ అయి రావాలి. వాళ్ళ పైన పెళ్లి కార్డులు పంచేది, భోజనాలు, పెళ్లి ఖర్చు, పెళ్లి డెకరేషన్, అసలు ఆ ప్రెషర్ వాళ్ళకి వేయొద్దని చెప్పి మీరు జస్ట్ రెడీ అయ్యండి అని చెప్పి మా ఓన్ అమౌంట్తో మేమిద్దరం సేవ్ చేసుకున్న అమౌంట్తో మా పెళ్లి చేసుకున్నాం అనమాట. సో అసలు ఫోటోషూట్ చెయ్యాలి అవి ఏం లేదు, స్టేజ్ మీదనే ఉన్నాం కానీ అన్ని రాజు హ్యాండిల్ చేస్తున్నాడు, ఆ టెన్షన్ ఉందనమాట. ఇంక ఇదంతా అయిపోయాక వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఉండే జస్ట్ ఫంక్షన్ హాల్లో, అప్పుడు తీసుకున్న ఫోటో. బట్ అసలు స్ట్రెస్ లేదు, హ్యాపీగా వెలిగిపోతున్నారు. ఫోటోగ్రాఫర్ చాలా బాగుంది. పసుపు 5 days పసుపు పడిచారు ఇంకా పసుపు ఎక్కువ. ఓకే, దీనికి ఏదైనా టైటిల్ చెప్పండి మీరు. మేమైతే ఒకటి ఇచ్చాము, పెళ్ళైన కొత్తల్లో. పెళ్ళైన అసలు టైటిల్ ఉందా? ఏమై చేసావు. యా, రాజు అంటాడు ఏమై చేసావని, మరి మీరేమంటారు? ఏం మాయ చేయలే, నువ్వే నన్ను మాయ చేసినావు. ఏం మాయ చేసావురా అంటారు. నువ్వే నన్ను మాయ చేసాడు. ఓకే, నెక్స్ట్ ఫోటో. నేను ఎత్తుకాలి ఇప్పుడు ఎక్కడున్నారా అని. యా, ఎత్తుకండి. నాకు నిజంగా తెలియట్లేదు, కొంపతీసి కింద కింద పింక్ డ్రెస్, పింక్ ఉంది కదా రాజు పక్కన. ఓకే, మీ ఫ్యామిలీ హోల్ ఫ్యామిలీనా? ఇది మా ఫ్యామిలీ ఉంది, మా అత్తమ్మ వాళ్ళ ఫ్యామిలీ ఉంది, రాజు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అనమాట. ఓకే, ఇక్కడ నుంచి అందరూ కలిసి మీకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చారు. ఇంకా చాలా ఎక్కడెక్కడ వెళ్ళారు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఓ, అంటే ఎట్లంటే అటు మమ్మీ వాళ్ళ ఇంట్లో లాస్ట్, అత్తమ్మ వాళ్ళ ఇంట్లో పెద్ద కోడలు, ఇటు లాస్ట్ అనమాట. ఇంకా లాస్ట్ అంటే ఇట్లా చాలా ప్యాంపర్డ్ నేను, చాలా అంటే అన్న వాళ్ళు అక్క వాళ్ళు అందరు నన్ను చాలా లాడు. ఇటు వచ్చేసరికి అత్తమ్మ వాళ్ళు కూడా నన్ను అంత స్ట్రిక్ట్ ఏం చేయలేరు. సో నేను పుట్టినప్పటి నుంచి ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఎప్పుడు హాస్టల్లో లేను. ఫర్ ద ఫస్ట్ టైం ఇంకా బయటికి వెళ్ళి బ్రతకాలి. అది ఇంకా ఎన్ని ఇయర్స్ అసలు ఉండాలి? బేసిక్ గా స్టడీ కంప్లీట్ అయిపోయే వరకు ఉండాలి. నేను 2 years 2 years 5 years ఉంది. సో 5 years లో ఎప్పుడైనా వెళ్ళి రావచ్చు. ఓకే, బాగుంది చక్కగా. మీకు అసలు బోర్ కొట్టదు నాకు తెలిసి, ఒకరు కాకపోతే పిల్లలు వాళ్ళందరూ రాలే, అన్నకి 2 అక్కకి 2 ఇంకొక అక్కకి 2 ఇట్లా అట్లా చిన్నకి అందరికి పిల్లలు, ఇద్దరు పిల్లలు. వీళ్ళందరూ సెంట్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చారు. చుట్టాలు అవసరం లేదు, మా ఇంట్లో ఏమైనా ఈవెంట్ అయితే సరిపోతారు. ఇక్కడ తెలిసిపోతుంది ఎంత పెద్ద ఫ్యామిలీ ఫోటోను. వెళ్ళడం ఒక సైడ్ చాలా ప్రౌడ్, బట్ ఇంకో సైడ్ పెళ్ళైన అంటే బేసిక్ ఏమైందంటే లవ్ మ్యారేజ్. సో పెళ్ళయ్యాక మనకి ఎలా ఉంటది,
ఎంతో కష్టపడి ఒప్పించుకొని అవును. పెళ్లి చేసుకున్నాం కాబట్టి Hmm. అలా అలా మా ఆయన వేసుకొని వాళ్ళ ముందు తిరుగుతుంటే మా ఆయన మా ఇంటికి వచ్చి అల్లుడిగా ఉండడం. అవును. సో అవన్నీ అంత స్పెండ్ చేయలేదు, ఎందుకంటే పెళ్ళైన 1 monthకి వెళ్ళిపోయి ఆ 1 monthలో కూడా షాపింగ్ అని వీళ్ళింటికి వెళ్ళి భోజనం చేయాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళి అవునవును. తినాలి, ఇవి ఉంటాయి కదా. అవును. సో హస్బెండ్ అండ్ వైఫ్ ఎక్కువ మేము స్పెండ్ Hmm. చేయలేదు అనమాట, అందరం కూడా షో ఆఫ్ చేయడానికి. Hmm. సో పెళ్ళైన కొత్తలో వెళ్ళిపోతున్నా అనే బాధ, Hmm. ఆ మ్యారేజ్ లైఫ్ మనం అనుభవించట్లే అనే బాధ. ఇంకా ఫ్యామిలీ అయితే మా అక్క వాళ్ళైతే ఇంకా లిటరలీ ది క్రైడ్ ఏ లాట్, ఎందుకంటే చిన్నప్పటి నుంచి అస్సలు ఎక్కడికి పంపించలేరు నన్ను, Hmm. ఇల్లు ఇల్లు ఇల్లు. ఇంకా డాడీ ఎట్లా అంటే డాడీ చాలా ప్యాంపర్డ్ డాటర్, ఓకే, లాస్ట్ కాబట్టి చిన్న 5 పాపలా. members కి ఏమి వచ్చినా రాకపోయినా నాకు రావాలి. విల్ మేక్ షూర్ దట్ ఐ హ్యావ్ ఎవ్రీథింగ్, స్కూల్ నుంచి బుక్స్, బ్యాగ్, ఎవ్రీథింగ్. అట్లా ఇక చాలా కష్టం అనమాట. ఓకే, నెక్స్ట్ ఫోటో. ఏడుస్తున్నారా మీరు? ఏంటి అక్కడ ఏం చేస్తున్నారు మీరు? అదే ఇంకా పైగా మళ్ళీ సెల్ఫీ, ఏదో ఒక ఎమోషనల్ మూమెంట్ లో మళ్ళీ సెల్ఫీ. దింపుతున్నాడని నాకు అస్సలు తెలీదు, నేను ఐఎమ్ నాట్ వాచింగ్. చూడండి మీరు, నేను చూడట్లేదు. ఇది లాస్ట్ హగ్, అంటే బిఫోర్ ఎయిర్పోర్ట్కి వెళ్ళే ముందు ఇంకా లాస్ట్ హగ్ అనమాట. ఓకే. అసలు నేను ఇప్పటికీ నిన్న నైటే నేను ఈయనతో డిస్కస్ చేస్తున్నా. ఈవెన్ ఆ సిచ్యువేషన్ తలుచుకున్నా కూడా మీకు నాకు చాలా బాధ వచ్చేస్తుంది. చాలా కష్టంగా ఉంటది, ఎందుకంటే నేనేనా అసలు వెళ్ళి అట్లా ఉన్నది, నేనేనా అంటే చాలా, అంటే లోన్ ఫీలింగ్ అయితే ఎక్కువ అనుభవించిన నేను అక్కడ ఉన్న 4 months అయినా. అవును. నేను చాలా టాకిటివ్, ఎవరు ఫ్రెండ్స్ కూడా లేరు అక్కడ. ఎంత ఫ్రెండ్స్ ఉన్నా అందరు అక్కడికి వెళ్ళింది టు ఎర్న్, టు స్టడీ, అంతే. టు డూ సంథింగ్. సో మనతో కూర్చొని మాట్లాడాలంటే మాట్లాడకపోతుండే. సరే అట్లీస్ట్ నేనైనా వెళ్ళి అక్కడ ఎర్న్ చేద్దాము అంటే, నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడ తెలుగు స్టూడెంట్స్ ఉన్నారు, పీపుల్ స్టార్టెడ్ ఐడెంటిఫైయింగ్ అనమాట. సరే ఇప్పుడు అక్కడ వర్క్ చేస్తా, ఓకే నేను దానికి కూడా రెడీ అయ్యా, ఐ రెడీ వర్క్ చేయడానికి కూడా రెడీ అయ్యా. కానీ ఏమో అక్కడ వర్క్ అని కానీ ఒక డిప్రెస్డ్లో ఉండే నేను, తెలియకుండానే రాజుతో గొడవ పెట్టుకునేదాన్ని. అంటే అక్కడ పని లేక కాదు కానీ ఏమో అసలు ఒక డిస్టర్బెన్సెస్ చాలా ఉండే, ఏదో కోల్పోయిన లైఫ్లో ఎందుకు వచ్చినా నేను అసలు. అసలు చెప్పాలంటే ఢిల్లీలోనే, దుబాయ్లో నేను దిగినాక అక్కడ నాకు లేఓవర్ ఉందన్నమాట, ఒక 5 hours లేఓవర్ ఉండే. ఫోన్ చేసి నేను వచ్చేస్తా, నేను ఈడికెళ్ళి హైదరాబాద్ వస్తాను, నేను అమెరికా వెళ్ళను, నాకు అయితేలే, నాకు దుబాయ్కే అయితేలేదు అంటే ఇంకా అమెరికా పోతే నాకు మధ్యలో ఫ్లైట్ వెనక్కి తిప్పేశారు. అదే వెళ్ళిపోవాలని ఇంకా రాజండి, ఒక 3 months, ఒక 4 months నేను వస్తాను. ఆగమనిలే, వద్దు నువ్వు ఇవన్నీ ఎందుకు నాతోనే ఉండని చెప్పలే. లేదు అంటే ఇంకా ఆయన డ్రీమ్ కూడా అమెరికా వెళ్ళాలి, ఎవరో ఒకరు వెళ్ళి చూడాలి. సో అట్లా వెళ్ళేసి ఇంకా ఇదైతే ఇంకా ఆయన దింపిండని కూడా నాకు తెలియదు కానీ చాలా అయిపోతుంది, ఇంకా కొంచెంసేపట్లో ఫ్లైట్ ఎక్కేస్తా. ఇప్పుడు ఎట్లా అమీర్పేట్, ఎల్బీ నగర్ అయితే మళ్ళీ మనం దిగేస్తాం, అది అట్లా కాదు కదా. అట్లీస్ట్ వైజాగ్ అంటే ఫ్లైట్ వేసుకుని వస్తాము, అవును, అది అట్లా కాదు. సో చాలా కష్టంగా ఉంది, డేస్ ఆర్ లైక్ వెరీ హార్డ్ డేస్. తను కూడా బాధపడ్డా, చాలా ఏడ్చినాడు. కానీ పైకి మాత్రం అసలు మా మరిది కాల్ చేసి లిటరల్ గా ఒక 5-10 days వరకు చాలా సైలెంట్ గా ఉన్నాడంట. అంటే ఇంకా ఏమనిపించింది, అమ్మాయి అక్కడ ఎక్కడున్నా నా కంట్రోల్లో కంట్రోల్ అని కాదు, హీ ఈజ్ మిస్సింగ్ మీ. అంటే ఇప్పుడు ఒక ఇంట్లో ఎంత ఏమైనా ఆడపిల్ల సైలెంట్ అయిపోతే ఇల్లంతా ఎట్లుంటది. నేను చాలా టాకిటివ్, ఇంకా నేనే ఊకే మాట్లాడిపించేదాన్ని ఆయన. సో ఎంత సైలెంట్ అయిపోయాడంట, అసలు వాళ్ళ తమ్ముడితో కూడా లైట్ గా మాట్లాడిండంట, మమ్మీ వాళ్ళతో అందరితో చాలా తక్కువ మాట్లాడిండు. చాలా బాధపడుతున్నాడు. ఈయన ఎన్ని ఎక్స్ప్రెస్ చేసుకోడు, కోపం ఒకటి బాగా ఎక్స్ప్రెస్ చేస్తాడు, మిగతా అన్ని చాలా తక్కువ అనమాట. నా కోసం ఆలోచిస్తలేడేమో అనుకుంటాం కానీ అక్కడ ఆలోచిస్తా ఉంటాడు, లోపల అవుతా ఉంటది. మనకి హ్యాపీ అనిపిస్తుంది ఎవరైనా చెప్తే నీ గురించి ఆలోచిస్తున్నాడు. చాలా బాధపడ్డాడు, ఫోన్ చేసినప్పుడల్లా ఏడ్చేటాడు. సరేలే ఎట్లా రాసి పెట్టండి అట్లా. మరి వచ్చేసారు, వాళ్ళ రియాక్షన్స్ ఏంటి, ఎందుకు వచ్చేసావు? దే ఆర్ హ్యాపీ. నేను రావడం డెసిషన్ మీదే, వెళ్ళాలి అనుకున్న డెసిషన్ మీదే. వెళ్ళాలి అనుకున్న డెసిషన్ నాది, ఈయనది. వెళ్ళాలి, ఓకే లైఫ్ లో చూడాలి, కొంచెం ముందుకి అడిగి వేయాలి అన్నట్టే వెళ్ళాను. అక్కడి నుంచి రావడం అయితే నాది. నేను రావడం కూడా నా వ్లాగ్ లో చూస్తే మీరు, నేను చాలా 102 ఫీవర్తో వచ్చా. అసలు ఫ్లైట్లో కూర్చొని పడుకోవడమే కాబట్టి ఏదో మేనేజ్ చేసినా కానీ లిటరల్గా చాలా కష్టం అయ్యింది అనమాట రావడం కూడా. వచ్చేసరికి రాజు ఏంది వచ్చేసిందా అంటే చెప్పకుండా వచ్చేసారు. చెప్పకుండా ఎవ్వరికి చెప్పలేదు అసలు.
Okay. అంటే Convince బ్యాక్ ఎండ్ చేస్తారు. వర్క్ అవుతుంది, ఈయన ఫ్రెండ్స్ తో వర్క్ అవుతుంది, వస్తున్నా అని చెప్పి అక్క వాళ్ళ కూడా చెప్పలే. ఇక అక్క వాళ్ళు ఎక్కడొక్కడ రాజు చెప్పేస్తారు, రాజు బాధ చూడలేక అని చెప్పి అవును. అక్కడ మెడికల్ ఇన్సూరెన్స్ లేక దాని బదులు అదే పెట్టుకుంటే టికెట్ అమౌంట్ వస్తుంది కదా, వెళ్ళి అవును. చూసినట్టు కూడా ఉంటది అని చెప్పి అవును. రావడం అలా జరిగింది. వచ్చేసారు. నైస్, క్యూట్. సో నెక్స్ట్ ఫోటో. ఓకే, ప్రదీప్ అన్న. ప్రదీప్ అన్న చెప్పండి ఏంటి? ఇది వచ్చేసి యాంకర్ అన్న బర్త్డే లో ఓకే, రాజు ఆల్రెడీ స్విమ్మింగ్ పూల్ లో దిగి అదే. ఆ పచ్చి వెట్టుగా అనిపిస్తుంది. అవును. ప్రదీప్ అన్న వచ్చినాడు. ప్రదీప్ అన్న ఇస్ లైక్ వెరీ గుడ్ పర్సన్. చాలా Okay. అన్న నాకు చాలా క్లోజ్. ఎట్లంటే ఓన్ బ్రదర్. యుఎస్ లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కాల్ చేసినా లిఫ్ట్ చేసి నీకేం కావాలని చెప్పమ్మా, ఇక్కడ అక్కడ మీ అందరు రిలేషన్ అయితే చాలా బాగుండేది. చాలా అక్కడ అందరు తెలుసు, నేను ఏమున్నా హెల్ప్ చేస్తాను అని చెప్పి. అన్న మా పెళ్ళికి కూడా వచ్చినాడు. అసలు అన్న పెళ్ళికి వస్తాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఓకే, అన్న పెళ్ళికి వస్తాడని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. అన్న ఆల్ ద టైమ్ సపోర్ట్ చేస్తాడు ఏమున్నా కూడా. సో మీ పెళ్ళికి నాగబాబు గారు కూడా వచ్చారు. అసలు ఆ విశేషం ఏంటి చెప్పండి. యాక్చువల్లీ మేము ఏమనుకున్నాము, మేము జస్ట్ అనుకున్న 500 మెంబర్స్ చాలు అని చెప్పి మేము 500 మెంబర్స్ కి ఫుడ్ చెప్పాం. చెప్పడం కూడా కట్ చేస్తే 1500 మెంబర్స్ వచ్చారు. అస్సలు అదొక అప్పుడు మణికొండలో చాలా వర్షం, చాలా అంటే చాలా వర్షం. ఇంకా ఆ వర్షం వల్ల చాలా మంది ఆగిపోయారంట. సో నాగబాబు గారు రావడం, రాజుకి ఏముంది ఎవ్వరు వచ్చినా రాకపోయినా నాగబాబు గారు వస్తే చాలు. ఏంటి అంత ఎమోషన్ బాండ్? ఇంకా రాజుకి చాలా సపోర్ట్ కదా, వీళ్ళు జబర్దస్త్ నుంచి అదిరింది ఇట్లా చాలా చేశారు కదా. ఇంకా ఇవి షోస్ అనే కాదు, పర్సనల్ గా ఎప్పుడు వెళ్ళినా చాలా మోటివేషనల్ గా మాట్లాడతారు. అరే ఇట్లా ఉండాలిరా, ఇట్లా కాదు అట్లా ఉండాలిరా అని చాలా సపోర్ట్ చేస్తారు నాగబాబు గారు. సో అంత పెద్ద వ్యక్తి, మెగా ఫ్యామిలీ నుంచి మన పెళ్ళికి ఒక వ్యక్తి వస్తే చాలు అనుకున్నాము. కానీ నాగబాబు సార్ రావడము, ప్రదీప్ అన్న, చాలా మంది వచ్చారు, రాహుల్ అన్న, చాలా మంది. రీసెంట్ గా ఒక వీడియో చాలా ట్రెండ్ అయిపోయింది మీ ఇద్దరు గురించి, మీరు డైవర్స్ తీసుకుంటున్నారు అది ఇదని. ఏంటి అసలు ఆ విశేషం ఏంటి? యాక్చువల్లీ అసలు అది జస్ట్ మనం శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక కాన్సెప్ట్ అనమాట. శ్రీదేవి డ్రామా కంపెనీ ఒక వీక్లీ కాన్సెప్ట్ తో వస్తుంది. సో అట్లా మా డివోర్స్ కాన్సెప్ట్ ప్రాంక్ తో వచ్చారు. సో మన వాళ్ళందరూ తెలిసిందే కదా, తమ్నెల్స్ కాన్సెప్ట్ అని చెప్పకుండా డివోర్స్ తీసుకున్నా. లిటరల్లీ ఆ ప్రోమో వచ్చిన నెక్స్ట్ డే మేము కొంచెం నిద్ర నుంచి లేట్గా లేసేసరికి మా ఇంట్లో నుంచి కాల్స్, మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి కాల్స్, మా ఊర్లో మా అత్తమ్మ వాళ్ళ ఊర్లో నుంచి. ఎందుకు ఒప్పుకున్నారు? ఐ మీన్ డివోర్స్ అనేది పాయింట్ మనం ఎవరు ఒప్పుకోము అంటే కదా. అసలు అదంతా వైరల్ అవుతుందని అనుకోలే. అంతెందుకు నన్ను ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కూడా అదంతా వైరల్ అవుతుందని మేము అనుకోలే. అసలు నాకు స్కిట్ అని చెప్పి తీసుకెళ్లారు స్టేజ్ పైకి, కట్ చేసి అదంతా వైరల్ అయిపోయింది. మా డాడీకి కాల్స్ వస్తున్నాయి ఇంట్లో. అసలైన టార్చర్ అప్పుడు ఉండే నాకు. ఇటు ప్రోమో వచ్చి అందరికి నేను తెలుస్తున్నాను, హ్యాపీగా ఫీల్ అవ్వాలా. ఇంట్లో ఏమో ఇంత ప్రెషర్. డాడీ ఈజ్ ఆల్వేస్ ఓకే, నన్ను నేను ఏం చెప్తే కూతుర్ని నమ్ముతాడు. చుట్టుపక్కల ఉంటారు కదా, ఆ చుట్టూ పెట్టేటోళ్ళే బాంబ్స్ లాగా పెడతా ఉంటారు కదా, వాళ్ళ వల్ల చాలా డిస్టర్బెన్స్ వచ్చినాయి. సో డివోర్స్డ్ అనేది కూడా మేము ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో క్లారిటీ ఇచ్చినాము. ప్రోమో వచ్చినప్పుడే క్లారిటీ ఇచ్చినాం. ఎందుకంటే చాలా పేర్లు తీయదు కానీ చాలా న్యూస్ వాళ్ళు, చాలా వేరే యూట్యూబ్ వాళ్ళు కూడా చాలా పెట్టినారు. రాజు కొన్ని కాల్స్ చేసి తీపిచ్చేసినాడు. మా అత్తమ్మ వాళ్ళు ఈజ్ లైక్, అరే మాకు తెలిసిందే కదరా. అంతెందుకు, ఇప్పుడు యాదమ్మరాజుకి పెద్ద BMW కారు, ఒక 10 floors బిల్డింగ్ ఉందని ఉంటది. యూట్యూబ్ లో చెప్పేటన్ని నిజాలు కూడా కాదు కదా. సో మా అత్తమ్మ వాళ్ళ కూల్, కానీ మా అత్తమ్మ వాళ్ళ చుట్టాలు వాళ్ళు ప్రాబ్లం, అరే ఏమైంది అప్పుడేనా. ఇంకా ఊర్లో వాళ్ళు ఎట్లా వాళ్ళ మెంటాలిటీ కనిపించిందో నిజం అనుకుంటారు. కాదు కాదు. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని ఎక్కువ న్యూసెస్ వింటున్నాం, డైవర్స్ అది ఇది, సెలబ్రిటీస్ ఆ గ్రూప్ లోకి మిమ్మల్ని కూడా యాడ్ ఆన్ చేసేసారు వాళ్ళు చెప్పాలంటే. అట్లా చేశారు. కానీ నేను వ్లాగ్ కూడా చేయాలనుకుంటున్నా, కానీ ఒక షార్ట్ వీడియో చేసి పెట్టేశాము. మళ్ళా దాన్ని మనం స్పెసిఫిక్ గా హైలైట్ చేయడం ఎందుకు. రీల్స్ చూస్తున్నారు, ఫొటోస్ చూస్తున్నారు, కలిసే ఉన్నాం కదా, కలిసి లేకపోతే అవి ఎందుకు పెడతాము. మీ ఇంట్లో ఇది వైరల్ అవగానే మీ కాల్స్ ఒక దగ్గర ఒక 50+ కాల్స్ ఉన్నాయి. అడగలేదా ఎందుకు ఇది కాన్సెప్ట్ సెలెక్ట్ చేసుకోవాలి అట్లా, ఏమి క్వశ్చన్స్ రాలే? రాజు చెప్పినాడు, ప్రొఫెషనల్ గా అది ఏదైనా వాళ్ళు పాయింట్అవుట్ చేయడానికి లేదు. పెళ్ళాక హస్బెండ్ పేరెంట్స్ అయినా కూడా, సో అది వర్క్ పరంగా కాబట్టి ఇంకా రాజు ఎందుకు యాక్సెప్ట్ చేసినాడో తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది అంటే అది ఒక చిన్న కాన్సెప్ట్ లాగా వెళ్ళిపోతుంది అనుకున్నాం, కానీ ఇంత దాని మీద షో కదా, దాని వల్ల టాప్ రేటింగ్ వచ్చిందంట ఆ షోకి. అసలు దాని తర్వాత టాప్ రేటింగ్ అంత వచ్చింది కదా, మాకైతే అమ్మో
నిద్ర లేకుండే, ఫోన్ కాల్స్, అసలు ఏంది ఇది ఎంత వైరల్ అయింది, చాలా వైరల్. ఇష్టం వచ్చిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసుకున్నారు. పెళ్ళైన 3 నెలలు 5 నెలలకి విడిపోయారు. మీరేమన్నా దానివల్ల ఇప్పటికీ తెలుసా, ఇప్పటికి మీరు నమ్మండి వాట్సాప్ లో లింక్స్ పెడతారు, ఇది నిజమా, ఇన్ని రోజులకు కూడా స్టిల్ అది నిజమా అనే క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఎండ్ ఆఫ్ ద డే మా ఫ్యామిలీ, మా అత్తమ్మ వాళ్ళ ఫ్యామిలీ, మమ్మీ వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళకి నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటే చాలు. అందరికి ఎక్స్ప్లెనేషన్ జనాలకి ఒక వీడియో పెట్టేశారు కాబట్టి ఫైన్, అంతే అయిపోయింది. అనుకునే వాళ్ళు ఎంతైనా అనుకుంటారు, మనం ఎట్లున్నా అనుకుంటారు. సో చెప్పడం. సో బిఫోర్ మ్యారేజ్ కి ఆఫ్టర్ మ్యారేజ్ కి పెద్ద చేంజ్ ఏం లేదు అని చెప్తున్నారు. సో ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఫ్యూచర్ ప్లాన్స్ అంటే ఏం లేదు, లైఫ్ లో ఏది ప్లాన్ చేసుకోవద్దు. ప్లాన్ గో చేసుకుంటే విత్ ఫ్లో. ట్విస్ట్ వస్తుంది, ట్విస్ట్ పక్క దేవుడు ఇస్తాడు కదా. మీరు ప్లాన్ చేసుకుంటే ఇక నేను ఎందుకు ఉంది అంటాడు కదా దేవుడు. సో గో విత్ ద ఫ్లో అంతే. సో ఏంటి మీ కంప్లీట్ జర్నీలో ముందుగాని వెనుక గానీ ఏమైనా కష్టమైన డేస్ ఏమైనా ఉన్నాయా, హర్ట్ చేసింది? చాలా చాలా ఉన్నాయి. కొన్ని చెప్పండి మాకోసం. యూట్యూబ్ స్టార్ట్ అయినప్పుడు కమెంట్స్, ఓకే, నెగిటివిటీ మా షోలో కూడా ఉంది కమెంట్స్. యా, సో కమెంట్స్ అనేటివి దెర్ ఇస్ అ పాజిటివ్ కమెంట్స్, నెగిటివ్ కమెంట్స్. మన చేతిలో ఫోన్ ఉంది, ఒకళ్ళొక వ్లాగ్ చేసినారు, మనకి ఇష్టం వచ్చినట్టు పెట్టడానికి అసలు ఒక మనిషిని అనే హక్కు ఎవరికీ లేదు. ఇప్పుడు ఉన్న దాంట్లో ఏమైపోయిందంటే స్టార్టింగ్ నవ్ ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ చెప్పాలంటే. ఇష్టం వచ్చినట్టు పెట్టుకొని ఐ డోంట్ కేర్ అన్న స్థితిలో ఉన్నా. ఒకప్పుడు అయితే లిటరల్గా ఏడ్చేసేదాన్ని, ఏడ్చేసి నాకు వద్దు ఈ యూట్యూబ్ వద్దు, ఏమొద్దు, నా జాబ్ ఏదో నేను చేసుకుంటా, నా చదువు నేను చదువుతా, నాకు అస్సలు వద్దు అని చెప్పిన. సో రాజు కూర్చోబెట్టి, చూడు మనం అనేటోళ్ళం అందరికీ నచ్చాలని రూల్ లేదు, 50% నచ్చుతాం, 50% నచ్చలేము. సో నీది నువ్వు చేసుకో, నేను ఇష్టపడేటోళ్ళు ఉంటారు, నిన్ను ఓడ్చుకోలేకుండా నువ్వు అంటే ఇష్టం లేని వాళ్ళు నెగిటివ్ కూడా చేయాలనుకుంటారు. ఒక దాంట్లో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, యూ టేక్ పాజిటివ్, నెగిటివ్ వదిలేసి అన్నారు. అప్పటికి నేను అవ్వలేదు, ఇంకా నాకు వద్దు, వాళ్ళు చూడు ఎట్లా పెడుతున్నారు అని ఆ కమెంట్ చూసుకుంటే ఒక 2 days ఆలోచించుకునేదాన్ని, ఏడ్చుకునేదాన్ని. అసలు వాళ్ళకి అట్లా పెట్టడానికి మనసు ఎట్లా వచ్చింది, అది కరెక్టేనా, కామెంట్ మిమ్మల్ని బాగా పెట్టింది? చిన్నయే, నువ్వు లావున్నావు, నువ్వు పందిలా ఉన్నావు, ఇవేగా వచ్చేటివి. అసలు వెళ్ళి ముఖం అద్దంలో చూసుకో, ఇట్లా చాలా చెప్తున్నా కదా. మనము ఇన్ రిటర్న్ అట్లీస్ట్ వాళ్ళు ఆ వ్లాగ్ చేయట్లేరు, బయటికి వచ్చి 10 మంది ముంగట మాట్లాడడానికి ధైర్యం కూడా చేయట్లేరు. ఏదో కొంతమంది అయితే లిటరల్లీ ఫేక్ ఐడీస్ క్రియేట్ చేసుకొని కమెంట్స్ పెడతారు, కమెంట్స్ పెట్టడానికే ఫేక్ ఐడీస్ క్రియేట్ చేసుకుంటారు. అసలు ఎందుకు అర్థం కాదు. అట్లా ఉండే రాజు చాలా సపోర్ట్ చేసినాడు ఆ టైంలో. ఎందుకు రియాక్ట్ అవుతున్నావు, వాళ్ళు ఎవరో నీకు తెలుసా, వాళ్ళు అనేటోళ్ళు ఇంటికి వచ్చి నీకు నెలకు అయ్యే ఖర్చు నీకు ఇస్తారా, నీ లైఫ్ నడవడానికి నీకు కావాల్సిన ఎక్స్పెన్సెస్ అన్నీ నీకు ప్రొవైడ్ చేస్తారా, చెయ్యరు కదా. వాళ్ళ ముక్కు తెలియదు, ముఖం తెలియదు, నువ్వెందుకంత రియాక్ట్ అవుతావు, అందరూ పెడతా ఉంటారు, ఎంత మంచి ఉంది చెడు ఉంది, టేక్ గుడ్ లీవ్ బ్యాడ్ అంతే అని చెప్తే ఇంకా అట్లా అప్పటికి మధ్యలో కూడా చాలా బాధపడ్డా, ఓకే ఎందుకు ఇట్లా పెడతారు అని. ఇప్పుడు చూసి నవ్వుకుంటా. అప్పుడప్పుడు నాకు ఇట్లా ఫోన్ ఉంటది కదా, నోటిఫికేషన్స్ వస్తాయి, కొన్ని నోటిఫికేషన్స్ అయితే చదవలేము, అట్లా పెడతారు. ఇప్పుడు కంప్లీట్ స్ట్రాంగ్ అయిపోయారు, చాలా పెట్టండి రా ఎంత అన్నట్టు. కానీ సపోర్ట్ చేసే వాళ్ళైతే చాలా మంది. ఎట్లంటే ఎడికైనా పోతే స్టెల్లా మంచిగా ఉన్నావు, ఎట్లంటే ఒక ఎప్పటి నుంచో పరిచయం ఉన్నలా మాట్లాడతారు, అంటే వాళ్ళ ఇంట్లో మనిషిలా ఓన్ చేసుకొని చూస్తూనే ఉంటారు కాబట్టి మిమ్మల్ని ఆటోమేటిక్ గా ఓన్ చేసేసుకుంటారు. అసలు మీరు చేసిన ఏదో స్క్రిప్టెడ్ లా ఉండవు, మీరు న్యాచురల్ గా చేస్తారు. వీడియో చేస్తున్నాం అని చెప్పి ఆ వైబ్ క్రియేట్ చేసుకున్నాము, వీడియో షూట్ చేస్తున్నాము, ఫిలిం చేస్తున్నాము, అట్లా ఉండదు. ఉన్నది కొన్ని సార్లు అయితే రాజు అయితే వీడియో ఆన్ చేస్తున్నాను కూడా ఎప్పుడు చేసి హాయ్ ఫ్రెండ్స్ ఇట్లా అనేస్తుంటాడు. ఓకే వీడియో కదా నేను మాట్లాడాలి, ఇట్లా సడన్ గా చేసేస్తుంటాడు. సో వీడియో కోసం వీఆర్ నాట్ అదర్, ఆఫ్లైన్ ఇంకా వేరు కాదు, ఆన్ అండ్ ఆఫ్ స్క్రీన్ వీఆర్ సేమ్. అట్లనే ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ మేము చెప్పినట్టు. అసలు స్పెసిఫిక్ గా వీడియో కోసం ఏదో మేము ప్రొజెక్ట్ చేయాలని చెయ్యం, ఆడ మా రియల్ లైఫ్ లో జరిగేదే మేము వీడియో మీద పెడతాం. ఇష్టపడే వాళ్ళు ఇష్టపడతారు, వద్దని లేని వాళ్ళు లేరు. ఇష్టపడే వాళ్ళక్క మేము చేస్తున్నాం. ఇప్పుడు నాకున్న 8 lakhs ప్లస్ సబ్స్క్రైబర్స్ అయినా నన్ను ఇష్టపడి సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అవును, ఇష్టం లేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండా కూడా నెగిటివ్ కమెంట్స్ పెడతారు, బట్ ఐ డోంట్ కేర్. వాళ్ళకి ఒక రోజు అర్థం అయిపోతుంది, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కూడా అమ్మనో చెల్లెనో అక్కనో ఎవరో ఒకరు ఉంటారు కదా. అవును,
సో మంచి సపోర్ట్ ఇస్తాడు మీకు రాజు. యా టుడే ఐఎమ్ హియర్ అంటే ఇట్స్ ఆల్ బికాస్ అసలు నేననే మనిషిని మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారంటే ఆయన యాదమరాజు, అందుకే నన్ను వైఫ్ ఆఫ్ నైస్. అంతే. ఏమంటాడు మీ వంటలు తిని రాజ్? బాగుందని చెప్పండి, నేను అడగాలి 10 సార్లు అడగాలి, చెప్పు చెప్పు. ఇప్పుడు మనం ఒకటి కుక్ చేస్తాం, మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, బాగుంది అనే కాంప్లిమెంట్ వస్తుంది అని ఇట్లా లిటరలీ వెయిట్ చేస్తాం కదా. ఆగుతా, ఒక బుక్క తినేసినాక ఆగుతా చెప్తాడేమోలే అని, రెండో బుక్క తినాక ఆగుతా, చెప్పడు. బేబీ ఎట్లుంది బేబీ, బాగాలేదేమో అది అడిగారా మీరు? అందుకే లేదు బాగా బేబీ ఎట్లుంది బేబీ అంటే చాలా బాగుంది బేబీ అంటే, మరి అదే అడగక ముందు చెప్పుంటే అయిపోతుంది. అంతే కదా. లేదు బేబీ బాగుంది కదా, ఐఎమ్ ఎంజాయింగ్ ద ఫుడ్ అంటే సర్లే అని చెప్పి సైలెంట్. అత్తమ్మ దగ్గర నేను స్వీట్ చపాతి నేర్చుకున్నది, పోలలో అంటారు పక్షాలు, మొత్తం అందులో తోపు అది నేర్చుకున్న అత్తమ్మ. మీ లైఫ్ లో కంప్లీట్ మీ జర్నీలో టర్నింగ్ పాయింట్ ఏమైనా ఉన్నాయా? మ్యారేజే టర్నింగ్ పాయింట్, ఎందుకంటే మన ఎడ్యుకేషన్ లైఫ్కి 10th అనేది టర్నింగ్ పాయింట్. 10th తర్వాత మనం తీసుకునే గ్రూప్ సబ్జెక్ట్ పైననే మన రెస్ట్ ఆఫ్ ద కెరియర్, ఎడ్యుకేషన్ కెరియర్ డిపెండ్ అయి ఉంటుంది కదా. అప్పుడు మనం ప్రాపర్గా మనకు నచ్చింది తీసుకుంటేనే అది స్టడీ కంటిన్యూ అవుతుంది. సో అట్లా మ్యారేజ్ అనేది కూడా ఒక రైట్ పర్సన్ సెలెక్ట్ చేసుకోవడం చాలా. ఇప్పుడు మనము సింగిల్ పేరెంట్స్ అని, డివోర్స్డ్ కపుల్స్ అని ఎన్నో వింటున్నాం. అది ఎందుకు అవుతుంది అంటే అది అక్కడ ఎక్కడనో రైట్ పర్సన్ని సెలెక్ట్ చేసుకోలేక, లేకపోతే పేరెంట్స్ కోసము అరేంజ్ మ్యారేజ్ని ఒప్పేసుకొని వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు కూడా తెలియక, పెళ్ళి మూడ్లు పడిపోయినాక లైఫ్ చాలా, నేను చాలా పెద్దదానిలా మాట్లాడుతున్నా. నేను అదే అడగబోతున్నా, ఇంత నాలెడ్జ్ ఎట్లా? నేను ఒకటే, రాజ్ ఫస్ట్ లవ్ కదా, సో ఫస్ట్ లవ్ కి ఇంత నాలెడ్జ్ ఎట్లా వచ్చేసి? 7 years లో అక్క వాళ్ళ లైఫ్ చూస్తా, అక్క ఇప్పుడు పిల్లల విషయంలో అక్క వాళ్ళ పిల్లల్ని చూసాను. సో అట్లా, సో మ్యారేజ్ అనేది మన రెస్ట్ ఆఫ్ ద లైఫ్, డెత్ లైఫ్ వరకు టర్నింగ్ పాయింట్. హస్బెండ్ హ్యాపీ, అదే హస్బెండ్ అయినా వైఫ్ అయినా. థ్యాంక్ యూ సో మచ్, మీ చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. చాలా ఎక్కువ మాట్లాడేసాను, అది మాకు తెలిసింది మీరు మాట్లాడతారని. సో మా దగ్గర ఒక నెంబర్ గేమ్ ఉంది, మేము 1 to 9 కొన్ని నెంబర్స్ చూపిస్తాం, అందులో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. 7 3 సెలెక్ట్ చేసుకోవాలి యాక్చువల్లీ, అందులో వచ్చేది ఏమైతే అది మీరు చేయాలి. యా, సో 7 కదా, నెంబర్ 7. టాస్క్ ఏంటంటే మీ హస్బెండ్ కి ఫోన్ చేసి, రాజ్ కి ఫోన్ చేసి 2 ముక్కలు తిట్టి ఫోన్ పెట్టేసేయండి, అంతే. అంటే చెప్పేది వినొద్దా? ఆయన చెప్పేది అక్కర్లేదు మాకు. ఓకే పర్లేదు, ఆయన చెప్తానన్నా ఓకే, మిమ్మల్ని రిటర్న్ కౌంటర్ ఏమైనా ఇస్తారేమో. ఏముంది అది ఏం తిట్టాలో మీరే చెప్పండి. అదే లేదు మీకు బాగా కంఫర్ట్ అయ్యేది తిట్టేసుకోండి మీరు, పర్లేదు. హలో బేబీ, హలో బేబీ, నేను లైవ్ లో ఉన్నామా బేబీ, నేను రోలింగ్ లో ఉంది, ఒక్క నిమిషం ఆగు. అరే ఆగు బేబీ, నీకు ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయారు? నేను చాలా సీరియస్ పడుతున్నా, ఏం మర్చిపోలేదా నువ్వు? అయ్యో నిజం అనుకుంటారు బేబీ, మంచి తరం కడుతున్నా, ఏం మర్చిపోలేదా నువ్వు? బెడ్ మీద టవాల్ అట్లనే వదిలేసి వచ్చినావు, ఆరే లేవు, వేస్ట్ ఫెలో, పెట్టే బాయ్. ఆయన సరదాగా తీసుకుంటారేమో, సీరియస్ గా తీసుకోరు. ఈవెన్ సీరియస్ సిచ్యువేషన్ లో కూడా ఆయన అట్లనే రియాక్ట్ అవుతాడా? ఏంది 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 చెప్పు. టవాల్ ఆరేమన్నాం కదా. ఇక్కడ నీ గర్ల్ ఫ్రెండ్ కనిపించింది, ఆమె నీకోసం నీకోసం అన్ని చెప్తుందా అంటే అంత పిచ్చిదానా నేను? మరి నేనెవరిని? మరి ఆమె ఎవరు? ఎంతమంది కావాలి? రాజ్ నీకు ఏంటి, నీకు పెళ్లి అయిపోయాక వైఫ్ ఇంపార్టెంట్ అయిపోయిందా గర్ల్ ఫ్రెండ్ కన్నా? అదేంటిది? ఓకే, ఇంపార్టెంట్ అవ్వలే, ఇంపార్టెంట్ అలా చేసుకోవాల్సి వచ్చిందా?
లేదు లేదు ఆమె మా బేబీ ఇంపార్టెంట్ కాబట్టి పెళ్లి చేసుకుంటాం. ఓకే. ఫోన్ అక్కడ ఉన్నప్పుడేమో నా గర్ల్ ఫ్రెండ్ ఇంపార్టెంట్ అన్నావు, ఇప్పుడు నా ఫోన్ నా చేతిలోకి వస్తుంటే నా వైఫ్ అంటున్నావు. సరే అదంతా కాదు కానీ మా స్టెల్లాని ఎట్లా చూసుకుంటున్నావు నువ్వు? మంచిగా చూసుకుంటున్నావా? లేదు ఆమె నన్ను చూసుకుంటుంది. అదే చెప్తుంది ఇక్కడికి వచ్చి, నన్ను చూసుకోవట్లేదు సరిగా అని. చూసుకో కొంచెం స్టెల్లాని, ఎంత క్యూట్ గా ఉంది. ఎట్లా మరి ఇంత మంచి వైఫ్ వచ్చింది నీకు? మంచి వైఫ్ వచ్చింది అంటారు కానీ మంచి హస్బెండ్ వస్తున్నామా అనరు. అంటే ఇక్కడ గర్ల్స్ కదా ఉన్నాం, ఆటోమేటిక్ గా హస్బెండ్ గురించి మాట్లాడతాం. అంతేలేండి. ఇంతకీ రాజ్, నేను భ్రమరాంబిక. గుర్తున్నానా? గుర్తున్నానా? గుర్తున్నానంట. ఎందుకు గుర్తున్నావు అంటే ఎట్లా గుర్తున్నావు? ఎందుకు గుర్తున్నా అని అడుగుతుంది. అంటే ఎట్లా పరిచయం అది తెలియాలి కదా. ఎట్లా పరిచయం ఆమె నీకు? ముందు చాటింగ్ చేసుకుంటుండే. అమ్మో, ఇది మీ ఇద్దరికి కాదు, నాకు ప్రాబ్లం ఎలా ఉంది, నేను ఉంటాను. ఓకే. సో అంత సీరియస్ గా ఏమి ఉండడు, చూసారుగా ఫన్నీ ఫన్నీ ఫన్నీ. ఓకే, మళ్ళీ అర్థమైపోయింది. కొత్త వాళ్ళు ఉండేసరికి చాలా సైలెంట్ ఉంటాడు. పీపుల్ ఏమనుకుంటారు, యాటిట్యూడ్ అనుకుంటారు, కానీ ఆయన అంతే. క్లోజ్ అయితే చాలా మాట్లాడతాడు, క్లోజ్ కాకపోతే సైలెంట్. సో నెక్స్ట్ నెంబర్ 7 అయిపోయింది కదా, టాస్క్ అయిపోయింది. సో ఇంకా 3 నెంబర్ 3 గాసిప్. వర్స్ట్ గాసిప్ చెప్పాలి, మీరు ఫేస్ చేసిన వర్స్ట్ గాసిప్. వర్స్ట్ గాసిప్ అంటే ఇదే, నన్ను టీవీలో టెలివిజన్లో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు హాఫ్ స్టోరీ తెలిసి చాలామంది చాలా మాట్లాడారు. అసలు ఏంది పద్ధతి పాడు లేకుండా టీవీ ఎక్కేసింది, టీవీ ఇష్టమైన బజార్ లాగా చేసేసింది, చాలా చాలా గాసిప్స్ వచ్చినాయి అప్పుడు. ఓకే. నా ముందు చాలా బాగా మాట్లాడతారు, నా వెనకాల అట్లా చాలా మంది ఉన్నారు. వరస్ట్ గాసిప్స్ అంటే అవే నేను విన్నది. ఇప్పటికే ఉన్నాయి వరస్ట్ గాసిప్స్, అదే చెప్పినా కదా, మనం నచ్చిన వాళ్ళు ఎట్లానే అట్లనే మాట్లాడుకుంటారు. ఇప్పుడు లైట్ తీసుకుంటున్నారు గాసిప్స్. సో మీరు ఎవరినైనా గాసిప్ చేశారా? ఎవరితో అయినా? అన్ని రాజుకి చెప్తా. ఏం చెప్పారు చెప్పండి, ఏం గాసిప్ ఉంటుంది? ఎవ్రీథింగ్ ఇస్ గాసిప్ బిట్వీన్ us. ఏదైనా సెలబ్రిటీ గురించి గాసిప్ చేశారా? లేదు. ఎందుకు నేను లేదు? ఎంతసేపు చూడు బేబీ ఆమె డ్రెస్ బాగుంది కదా, అట్లాంటిది మనం తీసుకోవాలి, ఇయర్ రింగ్స్ బాగుంది, ఈ అవే ఉంటాయి కదా, నువ్వు అట్లాంటిది కొనుక్కోవాలంటే సరే నాకు చెప్పకు, నువ్వు కొనుక్కోపో అంటాడు. సో నెక్స్ట్ నెంబర్ చూద్దాం ఏంటి. 5. ఓకే. బిగ్గెస్ట్ ఫియర్. భయం. చీకటి. కరెంటు పోతే నేను ఉండలేను, ఒక మనిషి నాకు పక్కన తాకాలి. ఓకే, ఒక మనిషి ఉన్నాడా, ఓకే ధైర్యం, అది ఎవరైనా. ఓకే, చీకటి, భయం. మళ్ళీ వాటర్ ఫోబియా ఉంది, వాటర్ గేమ్స్, హైట్. నాకు హైట్ ఉంది, భయం, చాలా భయం. అంటే నాకు. చూడగలుగుతా, చూసినాక ఏమో అవుతుంది మైండ్ లో. నాకు ఫైర్ కూడా, ఫైర్ అంటే కూడా చాలా భయం వేస్తుంది. వాటర్ ఫోబియా. నేను ఒకసారి మేము అందరం కలిసి రిసార్ట్కి వెళ్ళాము, వాటర్ గేమ్స్ రిసార్ట్ కి. అక్కడ గొడవ, ఇన్ని డబ్బులు పెట్టుకుని వచ్చినాం, ఒక్క గేమ్ ఆడతలేవు, నువ్వు అట్లీస్ట్ ఆ జారిబండి ఆడెళ్ళి స్లైడ్ ఆడంటాడు. నాకు వద్దు, భయం అయితే జారి పడిపోతుంది అవుతుంది అంటే, అసలు ఈడ్నో ఉండని చెప్పి నేను ఒక్కదాన్ని ఏ గేమ్ ఆడలే. మా ఫ్రెండ్స్ అందరు చాలా ఎంజాయ్ చేసినారు ఆ రోజు. ఓకే. భయం. జాయింట్ వేల్ అంటారా? అవును, జాయింట్ వేల్ ఎక్కినప్పుడు అయితే నా గుండె ఇట్లా జారి కింద పడిపోయినట్టు అనిపిస్తుంది నాకు. సో ఇట్లా భయం, ఇవన్నీ భయం. సర్కస్ లో ఎగ్జిబిషన్స్ లో పెడతారు కదా, కొలంబస్ అని కొన్ని పెడతారు కదా, అవన్నీ చూస్తే భయం. ఏది ఆడ అసలు నేను. అంతెందుకు మనకి స్వింగే నాకు భయం అవుతుంది, వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది. ఓకే. ఓకే, ఇవి ఓకే. మనుషుల్లో ఎవరైనా భయం ఉన్నారా మీకు? మనిషికి భయపడతారా? ఏ మనిషికైనా? భయం అంటే సింహం భయపడదు అంటారా? ఎవరికి మనం కరెక్ట్ ఉన్నంత వరకు మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మనం ఏమైనా తప్పు చేస్తున్నామంటేనే భయపడాలి. ఇప్పుడు నేను నీకు ఏదైనా అబద్ధం చెప్తారే పొద్దున్న నాకు ఫేస్ అవుతే అక్కడ నాకు కొంచెం భయం అవుతుంది నేను ఫేస్ చేయడానికి, ఎందుకంటే నేను ఒక మిస్టేక్ చేసిన. సో అంటిల్ అన్లెస్ మనం ఏ మిస్టేక్స్ చేయకపోతే మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ లవ్ అంటే పేరెంట్స్ కి, అత్తమామకి, అంతే. సో స్టెల్లా, మాతో చాలా విషయాలు షేర్ చేసుకున్నావు, అన్ని చెప్పావు, ఫ్యామిలీ నుంచి ఇప్పుడు జరుగుతున్న వాటి వరకు. థ్యాంక్ యూ సో మచ్ మా షో వచ్చినందుకు. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్స్కి ఒక నెక్స్ట్ సీజన్కి మీ పిల్లలతో, 2 పిల్లల్ని వేసుకొని కంప్లీట్ ఫ్యామిలీతో రావాలని. సో సోషల్ మీడియా ఫ్యామిలీ అని అప్పుడు ఒక్కొక్క షో చేస్తాను, అప్పుడు ఫ్యామిలీతో రావాలి. ఓకే,
థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ థ్యాంక్ ఫర్ ద యూ. ఫస్ట్ టైం నేను సోలోగా ఇంటర్వ్యూ ఇవ్వడము. అవునా? థ్యాంక్స్. అయినా ఏం భయం లేకుండా మాట్లాడుతున్నావు. అలవాటు అయిపోయింది టాక్. అలవాటు అయిపోయింది మాటలు. ప్లెజర్ టు బీ హియర్. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో Thank మచ్ you. ఫర్ కమింగ్. Please don't miss to watch my episode on ITV app. Like, share, comment, show lo. Thank you. థ్యాంక్ యూ సో మచ్ Thank ఫర్ you కమింగ్ so టు మై much. షో, Thanks సపోర్ట్ for inviting చేస్తున్నందుకు. ఓకే, Yeah. లాస్ట్ గా నా షోని ఒకసారి మాట్లాడి చెప్పేద్దామా? Yeah. లైక్, షేర్, కమెంట్. థ్యాంక్ Thank యూ. you. Thank you so much for Thank inviting you, Ra. me. See you Chalo, soon. bye. Bye. సో గైస్, చూసారు కదా స్టెల్లా మనతో ఎన్ని క్రేజీ ఇన్సిడెంట్స్ చెప్పుకుందో. సో ఇలానే నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా ఇంకొక ఇన్ఫ్లుయెన్సర్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, టాటా, బై బై.